Good morning, all are you? Dear friends, Facebook friends, WhatsApp friends, YouTube friends, all are you? క్రీస్తు ప్రణామాలు మీ అందరికీ వందనములు. చిన్నగా అంతా కొన్ని విషయాలు మనం పంచుకుందాం. సాయి కొద్ది సౌండ్ చిన్న పెట్టువా సాయి. కొద్ది చిన్న పెట్టు బుజ్జి, లైవ్ ఇస్తున్నా సాయి, ఒక 5 minutes. నా బలహీనత నీవే నా ఆశ్రయదుర్గం. నీవే నా ఆశ్రయదుర్గం. నీవే నా బలం. యెహోవా యెహోవా నీవే నా బలము. యెహోవా నీవే నా బలహీనత. యెహోవా నీవే నా బలహీనత. నీవే నా ఆశ్రయదుర్గము. నీవే నా ఆశ్రయదుర్గము.
నేను నిన్ను ఒక్క క్షణమైనా మరువగలనా యెహోవా యెహోవా నేను నిన్ను ఒక్క క్షణమైనా మరువగలనా నీవే నా బలహీనత నీవే నా బలహీనత యెహోవా యెహోవా నీవే నా ప్రాణమైంటివి నీవే నా ప్రాణమైంటివి యెహోవా యెహోవా నేను నిన్ను ఒక్క క్షణమైనా మరువగలనా నేను నిన్ను ఒక్క క్షణమైనా మరువగలనా యెహోవా దేవుని ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది కదా డియర్ ఫ్రెండ్స్. నిజంగా దేవుడి ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందో అంత ఒక దావీదు రాసిన కీర్తనలు 3లో దావీదు రాసిన కీర్తనలో దావీదు రాసిన వాక్యము నువ్వే మూడులో ఉంటుంది. నువ్వే నా ఆశ్రయము, నువ్వే నా కీడము, నువ్వే నా అతిస్వేదం అని ఆయన ఎంతగానో రాశాడు కదా. అంటే మనకి ఇలాగ దేవుడే మనకు బలమైనప్పుడు, దేవుడే మనకి స్ట్రెంగ్త్ అయినప్పుడు, దేవుడే మనకు బలమైనప్పుడు, దేవుడే మనకు ప్రాణమైనప్పుడు, దేవుడే మనకు ప్రియుడైనప్పుడు ఆ ఆనందము చెప్పలేనంత ఆనందం వచ్చింది, చాలా ఉంటుంది. దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నది నీ బలము నా బలము దేవుని బలమై ఉండాలి. నీ బలము నా బలం, నీ బలహీనత నా బలహీనత దేవుని బలహీనత ఉండాలి. నీ ప్రాణము నా ప్రాణము దేవుని ప్రాణమై ఉండాలి అంటున్నాడు. ప్రియుడు ఈ లోకమైన ప్రియుడు కాదండి, దేవుడు నీకు నాకు ప్రియుడై ఉండాలి అంటున్నాడు. దేవుడు నీకు నాకు ప్రియుడై ఉండాలి అని చెప్తున్నాడు. అందుకే దేవుడు నిన్ను నన్ను ప్రియుడుగా, అంటే ప్రియ స్నేహితుడుగా, ఆత్మీయమైనటువంటి ప్రియుడుగా నీకు నాకు ఉండాలని కోరుకుంటున్నాడు. మరి మనం దేవుని నీకు నాకు బలంగా మనం చూస్తున్నామా? ఆయనకి నువ్వు నేను బలహీనతగా ఉంచున్నామా? ఆయనకి నువ్వు నీకు నాకు ఆశ్రయంగా ఉంచున్నావా? నీకు నాకు ఆయన ప్రాణంగా ఉంచున్నాడా? ఆ విధంగా ఉండాలని దావీదు రాసిన కీర్తనలు 3లో దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రేమల సంగమా. అందుకే అలా ఉంటున్నప్పుడు మనము చాలా సంతోషంగా ఉండగలుగుతాం. అందుకే నా వర్షమైతే నా బలహీనత ప్రభువే, నా బలము ప్రభువే, నా ప్రాణము బలవే, నా ప్రియుడు బలము, ఎవ్రీథింగ్ అన్నయు ప్రభువే. మరి మీరు కూడా ఇలాగే ఉండాలని మీకు కోరుకుంటున్న, నువ్వు నేను కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉన్నప్పుడు ఒక్క క్షణమైనా మనం ఆయన్ని మరవలేమన్నమాట. దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నది కూడా అలాగే. మరి అలా జీవించాలని మనసారా నేను కోరుకుంటున్నాను. ఇంత బాగుంది కదా. అంటే దావీదు రాసిన కీర్తనలు 3:3లో దావీదు రాశారు. ఎంత చక్కగా ఉంది కదా. ఇలా మనం జీవిస్తున్నప్పుడు చాలా సంతోషాన్ని అనుభవించగలుగుతాం కదా. అంత బాగుంది కదా.
కదా యెహోవా నేను నిన్ను ఒక్క క్షణమైనా మరువగలనా నేను నిన్ను ఒక్క క్షణమైనా మరువగలనా యెహోవా నా బలహీనత నీవే కదా నా బలహీనత నీవే కదా నా ప్రియుడవు నీవే కదా నా నీవే కదా యెహోవా అలాగ ఉండాలని దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. మరి అలాగే జీవించాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఇది షార్ట్ మెసేజ్ మరి అందరూ కూడా విని నేను ప్రార్థనలో వాటిని ఆత్మీయతలో బలపడుతూ దేవునికి ఇష్టంగా జీవించాలని మనసారా కోరుకుంటూ మరి కొద్ది మాటలు మీరు వింటున్నందుకు మరి ఆత్మీయతలో బలపడుతుంటున్నారని మనసారా నమ్ముతూ మరి వింటున్నందుకు కృతజ్ఞత చెల్లించుకుంటూ మీ సరస్వతి. Okay, thank you for watching for this video to all and God bless you. Bye bye.